మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి ప్రచార జోష్ పెంచారు. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అనంతరం పలు కాలనీల మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రచారంలో భాగంగా వివేకానంద విగ్రహం వద్ద కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న సునీత అభివృద్ధి లక్ష్యంగా ఓటర్లను ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ తరపు నుండి తనను గెలిపించాలని కోరారు. బస్తీ బస్తీ రోడ్ షో సందర్భంగా మా యొక్క అభ్యర్థిని, మా మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిని, కాంగ్రెస్ అభ్యర్థిని సునీతా మహేందర్ రెడ్డి గారితో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా బ్రహ్మరథం బట్టి ఈరోజు రోడ్ షో చేయడం జరిగింది. ముఖ్యంగా మమ్మల్ని కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేనటువంటి బీజేపీ కుయుక్తులు పన్ని ఈరోజు రేవంత్ రెడ్డి గారి మీద అభియోగం మోపి ఏదో రకంగా ఆయన మీద కేసు బుక్ చేయడం జరిగింది. అంటే బీజేపీ అన్ని రకాలైనటువంటి వ్యవస్థలను, సిబిఐని, ఈడీని, పోలీసును, వ్యవస్థను మొత్తం కూడా వాళ్ళ గుప్పిట్లో పెట్టుకుని బీజేపీ పార్టీగా వాళ్ళు ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని కూడా వాడుకుంటా ఉన్నారు. ఎంత చేసినా ఈరోజు తెలంగాణలో 14 సీట్లు గెలవబోయేది కాంగ్రెస్ పార్టీ. మల్కాజ్గిరిలో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతా ఉంది. ఎందుకంటే అతి తక్కువ సమయంలో 6 గ్యారంటీలు అని చెప్పి ఇప్పటికే 5 గ్యారంటీలు పూర్తి చేసి ప్రజల మన్ననలను పొందినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు రేవంత్ రెడ్డి గారిని ఇబ్బంది పెడితే మరి కాంగ్రెస్ పార్టీకి తక్కువ సీట్లు వస్తాయని అమిత్ షా కుయుక్తులు బంతా ఉన్నాడు. మీరు ఎంత ఇబ్బంది పెట్టినా ఏం చేసినా ప్రజలందరూ కూడా, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ మా వైపు ఉన్నారు. మరి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ జెండా మల్కాజ్గిరిలో ఎగరబోతా ఉంది. మేడ్చల్ పట్టణంలో బస్తీ బస్తీ రోడ్ షో సందర్భంగా మా యొక్క అభ్యర్థిని, మా మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిని, కాంగ్రెస్ అభ్యర్థిని సునీతా మహేందర్ రెడ్డి గారితో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా బ్రహ్మరథం బట్టి ఈరోజు రోడ్ షో చేయడం జరిగింది. ముఖ్యంగా మమ్మల్ని కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేనటువంటి బీజేపీ కుయుక్తులు పన్ని ఈరోజు రేవంత్ రెడ్డి గారి మీద అభియోగం మోపి ఏదో రకంగా ఆయన మీద కేసు బుక్ చేయడం జరిగింది. అంటే బీజేపీ అన్ని